వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై క్లీన్ చిట్ ఇచ్చారంటూ వైసీపీ నేతలు మరోసారి భక్తులను మోసం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు. నెయ్యి కొనుగోలులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ముఠా మేస్త్రి సహకారం లేకుండా ఈ తరహా అవినీతి అక్రమాలకు పాల్పడగలరా అని మాజీ సీఎం వైఎస్ జగన్ను కూడా టీటీడీ చైర్మన్ నాయుడు టార్గెట్ చేశారు. శ్రీవారి పవిత్రతకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని బీఆర్ నాయుడు హెచ్చరించారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో చేసింది శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం కాదు, చావుకు భయపడే మృత్యుంజయ హోమం నిర్వహించారంటూ బీఆర్ నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి యాత్రికుల మనోభావాలు దెబ్బతీసిన వైసీపీ నేతలు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై నెల్లూరు సీబీఐ కోర్టులో ఈ నెల 21న ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించినట్టు గొడ్డు కొవ్వు కలవలేదు, కూరగాయల ప్రేరకాలు, రసాయనాలు మాత్రమే కలిశాయని సీబీఐ తన నివేదికలో ప్రస్తావించింది. దీనిపై వైసీపీ సంబరాలు ఎదురుదాడికి దిగింది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం మళ్లీ రాజుకుంటుంది. సీబీఐ సిట్ ఇచ్చిన నివేదిక రాష్ట్రంలో మంటలు రేపుతోంది. నిప్పు లేకుండానే నెయ్యి సలసలా కాగుతోంది. నెయ్యిలో గొడ్డు కొవ్వు కలవలేదన్న సిట్ నివేదిక ఇచ్చిన అనంతరం రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ కూటమి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. నువ్వు దొంగంటే నువ్వు దొంగ అనుకుంటున్నాయి. వైసీపీ నాయకులు చేసిన విమర్శల తీరుపై కూటమి నాయకులు ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా తిరుపతి లడ్డు వ్యవహారంలో జరిగిన తప్పుల మీద చర్చకు రావాలని సవాల్ విసిరారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో గొడ్డు కొవ్వు కలిసిందా లేదా అని తేల్చడానికి మైక్రో డిఎన్ఏ చేయించడం ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరగలేదని చెప్పడం వాస్తవం కాదు. సీబీఐ సారథ్యంలోని సిట్ ఛార్జిషీట్లోనే కల్తీ స్పష్టంగా నమోదు అయింది అని బీఆర్ నాయుడు అన్నారు. నెయ్యి కొనుగోలు టెండర్ల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘన జరిగాయని, కొందరికి లాభం కలిగించే విధంగా నిబంధనలను మార్చారని నాయుడు ఆరోపించారు. కమిషన్ల కోసమే బోలేబాబా డైరీ నుంచి నెయ్యి తీసుకున్నారని ఆయన చెప్పారు. ఈ నెయ్యిలో రసాయనాలు వాడిన విషయం కూడా స్పష్టంగా తేలిందని తీవ్ర ఆరోపణ చేశారు. గతంలో నివేదికలు అనుకూలంగా మార్చుకోవడానికి అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కార్యాలయం నుంచి మెయిల్స్ వెళ్లాయని కూడా నాయుడు గుర్తు చేశారు. ఒక ప్రైవేటు వ్యక్తి ఇన్ని కోట్ల లావాదేవీలు చేయడం అసాధ్యమన్నారు. సరైన సామర్థ్యం లేని సంస్థలకు నెయ్యి టెండర్లు అప్పగించి సుమారు 250 కోట్ల రూపాయలతో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు చేశారు. ఈ నెయ్యిని పరీక్షించిన ఎన్డీడీబీ జంతు కొవ్వు ఉందని నివేదిక ఇచ్చిందని కూడా ఆయన స్పష్టం చేశారు. నెయ్యి కొనుగోలు వ్యవహారంలో కొందరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో సీబీఐ విచారణ చేయాలని బీఆర్ నాయుడు డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ కాలేదంటూ సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ఇచ్చిన అనంతరం రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఏకంగా సీబీఐ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కల్తీ జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో కల్తీ జరిగిందంటూ రాష్ట్రంలో పలుచోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. దీన్ని వైసీపీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. తిరుమల లడ్డు వివాదంలో దర్యాప్తు చేసిన సీబీఐ ఛార్జిషీట్ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ తమ పార్టీతో పాటు వైఎస్ జగన్ పై ఆరోపణలు గుప్పిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయాన్ని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై తక్షణమే తగిన చర్య తీసుకోవాలని కోరింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిపై సీబీఐ సిట్ ఛార్జిషీట్లో ఎలాంటి నేరారోపణలు చేయలేదని గుర్తు చేశారు. అయినా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఫోటోలతో సహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని లేళ్ల అప్పిరెడ్డి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి ఫ్లెక్సీల ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం ఉందని వెంటనే నిషేధించాలని కోరారు.